ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ కానీ లేకపోతే మెడికల్ కానీ ఇతరత్ర కోర్సుల కోసం యుఎస్ వెళ్ళాలంటే వీసా ప్రాసెస్ ఏంటి, ఫీజులు, అలాగే వాళ్ళకి ఏమన్నా స్కాలర్షిప్లు కానీ లేకపోతే ఇంక ఇతరత్ర అవకాశాలు కానీ ఏముంటాయి ఒకసారి చెప్పండి. ఇక్కడ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు యుఎస్ లో అండర్ గ్రాడ్యుయేషన్ యూజీ కోర్సెస్ చదవడానికి యుఎస్ అనేది మంచి ప్లాట్ఫామ్ అందిస్తుంది. దీనికి మెయిన్ గా యుఎస్ కి ఎంట్రన్స్ ఎగ్జామ్ జిఆర్ఈ, టోఫెల్ లేదా ఐఎల్స్, పీటీ ఎగ్జామ్స్ వీళ్ళు క్వాలిఫై ఉండాలి. వన్స్ క్వాలిఫై అయిన తర్వాత ఈ క్వాలిఫై స్కోర్ ని బేస్ చేసుకొని మనం యుఎస్ లో అండర్ గ్రాడ్యుయేషన్ యూజీ యూనివర్సిటీస్ లో మనం అప్లికేషన్ అనేది రేజ్ చేయడం జరుగుతుంది. సో రేజ్ చేయడం ఆల్మోస్ట్ 100% ఈ యొక్క ప్రాపర్ డాక్యుమెంటేషన్, రెగ్యులర్ పాపులేషన్ ఉంటే 100% అడ్మిషన్ అనేది వీ కెన్ గెయిన్ ఇట్. సో వన్స్ అడ్మిషన్ వచ్చిన తర్వాత వీరికి వీసా ప్రాసెస్ అనేది రెగ్యులర్ గా సో మాస్టర్ చేసే వాళ్ళకి యాస్టీస్ గా ఉంటుంది. ఇది ఒక సినారియో. సెకండ్ సినారియో ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే యుఎస్ లో అండర్ గ్రాడ్యుయేషన్ చదవడానికి ఖర్చుతో కూడుకున్న పని. అది వీళ్ళకి ఏంటంటే లోన్ లోకి వస్తే మాస్టర్స్ వాళ్ళకి వచ్చేసి వితౌట్ కొలెక్టరల్ తో లోన్ వస్తుంది. బట్ అండర్ గ్రాడ్యుయేషన్ కి వితౌట్ కొలెక్టరల్ తో లోన్ రాదు. ఎసెట్ ఏదైనా ఎసెట్ మార్ట్గేజ్ చేస్తేనే వీళ్ళకి లోన్ అనేది పక్కా శాంక్షన్ అవుతుంది, 100% శాంక్షన్ అవుతుంది. తర్వాత మీరు డాక్టర్ గురించి అడిగారు. యుఎస్ లో అక్కడ మీరు అనేది డాక్టర్స్ ఎంబీబీఎస్ చదవటానికి పాసిబిలిటీ ఉందా అంటే పాసిబిలిటీ ఉంది. బట్ ఏంటంటే యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ లో ఇంజనీరింగ్ కానీ ఇతరత్ర కోర్సులు చదవడానికి జిఆర్ఈ, ఐఎస్ ఇటువంటి ఎగ్జామ్స్ రాయాలి. యుఎస్ లో ఎంబీబీఎస్ చదవడానికి స్పెషల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అని ఉంటాయి. అందులో క్వాలిఫై అయినప్పుడు ఆ యూనివర్సిటీస్ రిక్వైర్మెంట్స్ లో వీళ్ళు క్వాలిఫై అవుతే అప్పుడు అడ్మిషన్ వస్తుంది. సో అడ్మిషన్ బేస్ చేసుకొని అక్కడ ఎంబీబీఎస్ చదవటానికి సుగమం అవుతుంది.